పార్లమెంట్ శీతాకాల సమావేశం 6వ రోజు ముగిశాయి. 6వ రోజు సభలు సజావుగా సాగాయి. ఇవాళ ఉభయ సభల్లో కీలక బిల్స్ ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రులు. బ్యాంకింగ్ బిల్లును నిర్మలా సీతారామన్, ఏవియేషన్ బిల్లును రామ్మోహన్ నాయుడు, ది ఆయిల్ ఫీల్డ్ సవరణ బిల్లును హర్దీప్ సింగ్ ప్రవేశపెట్టారు. పార్లమెంట్ 6వ రోజు సమావేశాలు ముగిశాయి. విపక్షాల ఆందోళనతో 5 రోజుల పాటు ఉభయ సభల్లో ఏ ఒక్క అంశంపై చర్చ జరగలేదు. అదానీ, మణిపూర్, సంబాల్ ఇష్యూలపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు ఇండియా కూటమి నేతలు. తమిళనాడు వర్షాలపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఢిల్లీలోని ప్రజాప్రతినిధులకు బెదిరింపులపై డిస్కషన్ చేయాలని ఆప్ ఎంపీ నోటీసులు ఇచ్చారు. బంగ్లాదేశ్ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మద్దతు ఉంటుందన్నారు టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్. వెంటనే ఐక్యరాజ్య సమితి భద్రతా దళాలను బంగ్లాకు పంపించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. కానీ కేంద్రంలోని బీజేపీ సర్కార్ సైలెంట్ గా ఉందని, దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ పార్లమెంట్లో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు టీఎంసీ ఎంపీ. That let the government of India appeal to United Nations for sending peacekeeping forces at Bangladesh immediately. Sir, government of India is totally silent now. The reason of which is best known to them. యూపీలోని సంబాల్ ఘర్షణలు పక్కా ప్రణాళిక ప్రకారం జరిగాయన్నారు ఎస్పీ చీఫ్ ఎంపీ అఖిలేష్ యాదవ్. ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ ఇలాంటి వాతావరణం సృష్టించిందన్నారు. సంబాల్ ఘటనపై అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేయడం లేదని, బీజేపీ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇక ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు చేస్తే దేశంలో సోదర భావాన్ని, సౌభ్రతత్వాన్ని కోల్పోతామన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. वहाँ जो खुदाई की बात लगातार अध्यक्ष महोदय देश में कोने कोने पर भारतीय जनता पार्टी और उनके सहयोगी और समर्थक, शुभचिंतक बार बार खुदाई की जो बात कर रहे हैं अध्यक्ष महोदय, ये खुदाई जो है हमारे देश का सौहार्द, हमारे देश का भाईचारा, हमारे देश का गंगा जमुनी तहजीब को खो देगा. చైనా చర్యల వల్ల 2020లో సరిహద్దు ప్రాంతంలో శాంతి ప్రశాంతతకు భంగం కలిగిందన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. అప్పటి నుంచి 2 దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని చెప్పారు. లాజిస్టికల్ సవాళ్లు, కోవిడ్ పరిస్థితులు ఉన్నప్పటికీ మన బలగాలు చైనాని కట్టడి చేశాయని తెలిపారు. నిరంతర దౌత్య చర్చల ఫలితంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యాయన్నారు జయశంకర్. The government has maintained that India-China relations cannot be normal in the absence of peace and tranquility in the border areas. The combination of a firm and principled stance on the situation in the border areas, as well as a clearly articulated approach to the totality of our ties, have been the foundation of our engagement with China for the last 4 years. బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లును లోక్సభలో ఆమోదం కోసం సమర్పించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. ప్రతి భారత పౌరుడికి బ్యాంకింగ్ సేవలు సులభతరం చేస్తామని చెప్పారు.